హిందూపురంలో సంచలనం చోటు చేసుకుంది. పరిపూర్ణానంద స్వామి ఒక పక్కన తాను బరిలో నిలబడ్డారు ఇండిపెండెంట్‌గా. భారతీయ జనతా పార్టీ టికెట్ ఇవ్వనటువంటి నేపథ్యంలో ఇండిపెండెంట్‌గా బరిలో దిగారు. విచిత్రం ఏంటంటే సాధారణంగా ఇండిపెండెంట్‌ల దగ్గర ఉన్నటువంటోళ్ళు ఎళ్లి వేరే పార్టీలో చేరడం చూసాం. లేదా ఒక పార్టీ వాళ్ళు ఇంకో పార్టీలోకెళ్లి చేరడం జరుగుతుంది. కానీ తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులొచ్చి స్వామీజీ సమక్షంలో పార్టీలో చేరడం ఒక ఎత్తైతే, ఆయన నియోజకవర్గానికి సంబంధించి 7 అంచెల ప్రణాళిక ప్రకటించారు. అందులో గణేష సరోవరం ఒకటి, హిందూపురంలో ప్రతి సంవత్సరం అత్యంత భక్తి శ్రద్ధలతో గణేష్ మండపాల్లో పూజలు అందుకున్న ప్రతిమలు నిమజ్జనం చేసేందుకు గణేష సరోవరాన్ని ఆధ్యాత్మిక శోభతో తీర్చిదిద్దుతానని, వైద్యాలయం సామాన్యులు, పేదలు, ప్రజల చికిత్సకు హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రి మెరుగైన సదుపాయాలతో సంస్కరించి ఉన్నత ప్రమాణాలతో వైద్యాలయంగా తీర్చిదిద్దుతానని, విద్యాలయం ఉన్నత విద్యాభ్యాసం చేసి వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తు కోసం హిందూపురంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయిస్తానని, అలాగే నేతకు చేయూత, హిందూపురంలో మగ్గాలు చేసే వాళ్ళందరి ఉజ్వల భవిష్యత్తుకి అవసరమైన ఆదర్శ సదుపాయాలు కల్పిస్తామని, అట్లాగే సుందరపురం హిందూపురం అంటూ హిందూపురం నగరంలో డ్రైనేజీ వ్యవస్థ, మున్సిపాలిటీ విభాగం మరియు రోడ్ల విస్తరణ అంశాలను సంస్కరించి ఉద్యానవనాలు మరియు విద్యుత్ దీపాలంకరణ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా సుందరపురంగా తీర్చిదిద్దుతామని, అట్లాగే లేపాక్షి కళలకు సాక్షి కాబట్టి యావత్ ప్రపంచాన్ని అభివృద్ధి అద్భుత కళాఖండమైన మన లేపాక్షిని ప్రఖ్యాత పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్ది 15,000కు పైగా స్థానిక కుటుంబాలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, అట్లాగే నాలెడ్జ్ హబ్ 10,000 ఎకరాలు కేటాయించిన కార్యరూపం దాల్చినటువంటి నాలెడ్జ్ హబ్ భూముల్లో అత్యున్నత ప్రమాణాలతో ఐఐటి, మెడికల్ కాలేజీ, డీమ్డ్ విశ్వవిద్యాలయాలు మరియు వృత్తి విద్యా నైపుణ్య కళాశాలలు స్థాపనకి కార్యరంగం చేపడతామన్నటువంటిది ప్రకటించారు. అదే సందర్భంలో నవసంకల్పాలు అంటూ ఇంటింటికి శివగంగా లీటర్ 10 పైసలు చొప్పున ప్రతిరోజు 40 లీటర్లు స్వచ్ఛమైన తాగునీరు, అట్లాగే నిష్పాక్షిక పాలన, పార్టీలకు అతీతంగా అర్హులందరికీ ప్రభుత్వం ప్రకటించిన పథకాలు అందజేసి ఏర్పాటు చేస్తాం. అట్లాగే వ్యాపార సంస్థలు, చిరు వ్యాపారులకు ఏ విధమైన ఆటంకాలు, అవరోధాలు లేకుండా సమస్యల పరిష్కారం కోసం శీఘ్ర చర్యలు చేపడతాం అన్నట్టుంది. మూడోది సహాయ భృతి అంటూ దేవాలయంలో పూజ చేసే అన్ని కులాల పూజారులకు 3,000 రూపాయలు సహాయ భృతి అందజేస్తామని, సద్భావన వేదిక హిందూ, ముస్లిం, క్రైస్తవ మతస్థుల మధ్య సామరస్య పరిరక్షణ ద్వారా హిందూపురంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పి ప్రగతి సాధించే దిశగా కార్యాచరణ చేస్తామని, సంధ్యా గురుకులాలు బాలబాలికలకు సాయంత్రం పూట ప్రతిరోజు 2 గంటల పాటు ఉచితంగా చదువు, ఆటపాటల సంస్కృతి బోధించే ఆదర్శమైన గురుకులాలు ఏర్పాటు చేస్తామని, గోగ్రామం అంటూ ఉపాధి, సంపద, ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం కోసం దేశీయ గోమాతలతో గోగ్రామం ఏర్పాటు చేస్తామని, నైపుణ్యాభివృద్ధి, వృత్తి విద్యలకు సంబంధించిన నైపుణ్యాలు మెరుగుపరిచే వ్యవస్థ ఏర్పాటు చేస్తాం. పారిశ్రామిక కారిడార్, పరిశ్రమలకు అనుకూలమైన సదుపాయాలతో పారిశ్రామిక వాడను ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలను పెంచడం, 60 నెలల్లో 10,000 ఉద్యోగాలు కల్పిస్తామన్నటువంటిది ఆయన ఒక మేనిఫెస్టోని ప్రకటించేశారు.